Hi Sujit. First of all, thank you so much for taking time. I know you're really busy, OG Panlallo, but you have given time in the busy schedule. So first of all, thank you so much for that. And basically, మా మూవీకి మీకు ఉండే రిలేషన్ ఫస్ట్ ఆడియన్స్కి చెప్పాలి. సో యూ అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ మీరిద్దరు you've been associated for a very long time. రన్ రాజారన్ ముందు నుంచి కూడా. And he has worked with you for Run Rajaran and also Saho. Yeah. So both of you have been like so Run Rajaran mundu nunchi at what it's been more than 12 years ainda 10 adele 11-12 years ainda. Yeah, so you both started off like college kids almost. So anta early 20s ఆ time lo start chesi untaru. So now you've become one of the directors who we as an audience look forward to మీ మూవీస్ చూడడానికి కానీ we follow your work and యంగ్ డైరెక్టర్స్లో కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో యూ ఆర్ ద వన్ who all the Telugu audience are watching for. So yeah, this is what I wanted to first clear to the audience that this is the relation. And Run Rajaran and Saho both UV Creations లోనే చేశారు. And now even nadu kuda debut UV Creations so this movie ee movie ki so how do you feel like what you 12 years 13 years like from where you started to now? First of all, like thanks for inviting me అంటే నేను అసలు యూజువల్లీ ఇంటర్వ్యూ అంటేనే ఫస్ట్ మనకు టెన్షన్ వచ్చేస్తుంది ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. బట్ ప్రశాంత్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు మీ అనమాట. లైక్ నేను ఆల్మోస్ట్ లైక్ 2012లో నేను ఫస్ట్ టైం when I was like about to do my debut, ఆ టైంలో వీ వాంటెడ్ ఏడీస్ అనమాట, కొత్త లైక్ యంగ్స్టర్స్ కావాలి మనం మన ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో వీ హ్యాడ్ పుట్ ఇట్ సేయింగ్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే నా జస్ట్ ఒక రైటప్ చేసి పంపించండి అంటే అందులో ఒక 4-5 మెంబర్స్ కొత్త వాళ్ళు తీసుకున్నాం అనమాట. అందులో ప్రశాంత్ ఒకడు. సో ఐ స్టిల్ రిమెంబర్ అనమాట, ప్రశాంత్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను అంటూ ఉంటుంది లైక్ అశ్విన్ ప్రశాంత్ అనేది ఉండేవాళ్ళు, నేను వీళ్ళిద్దరిలోనే ఫస్ట్ చూడడం సినిమా తీస్తారా అన్న. అది ఇప్పటికే చాలా లేట్ ప్రశాంత్ సినిమా తీయడం. ఎందుకంటే మనకు ఒక యూజువల్గా లైక్ డైరెక్టర్ అవ్వడం అనేది మన స్కిల్ కెపాసిటీతో పాటు ఇట్స్ ఆల్సో లైక్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసేవాడు అనమాట. సెట్లో ఇతను ప్రశాంత్ లేకపోతే మనకు కొంచెం కంగారు పడిపోయారు. లాస్ట్ 1-2 days ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఏదో ఊరికి వెళ్తే అసలు ఆ రోజు అంతా ఏవర్ అయిపోయింది షూట్. ఆ డిపార్ట్మెంట్ అది లేదు ఇది లేదు అని కొట్టేసుకుంటూ ఉంటుంది. బట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సాహో అప్పుడే తను యాక్చువల్లీ సపోజ్ టు డెబ్యూ. మళ్ళీ అది కొంచెం అయిపోయి ఒక స్టోరీ రాసుకున్నాడు. ఎప్పుడు నుంచి చెప్పాడు అనమాట నాకు ఒక క్రికెట్ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఉంది అని. బట్ ఇట్స్ వెరీ గుడ్ లైక్ యు ఆర్ డూయింగ్ దట్ మూవీ బికాస్ ఐ బీన్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మీ ఫస్ట్ మూవీ నుంచి. సో ఇట్స్ వెరీ హ్యాపీ అనమాట ప్రశాంత్తో మీరు చేయడం అనేది. వీఆర్ టాకింగ్ ఇందాక కూడా కౌశిక్ కానీ ఆల్ దీస్ పీపుల్ లైక్ మనకు తెలిసిన వాళ్ళు సినిమా తీస్తున్నారు ఒక మంచి యాక్టర్తో అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు దిస్ థింగ్, అంటే ఇప్పుడు నాదంతా ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే, సో May 31st మూవీ రిలీజ్ కదండి. సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక 5 days 6 days ఉన్నట్టుంది అంతే. సో ఇక ఒక పక్కేమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది, ఐపీఎల్ అని చెప్పేసి, వరల్డ్ కప్ అని, ఇంకో పక్కేమో పొలిటికల్ హీట్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది. సో లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లక్కీగా రెండు చాలా పెద్ద పార్ట్ మన సినిమాలో. ఆ రెండు మన సినిమాలో ఉన్నాయి. రెండు మన సినిమాలో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది మూవీలో. అండ్ పాలిటిక్స్ కంటే విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ టైంకి రావాలని. బట్ దెన్ లాస్ట్ 1 month మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ అదే ఐపీఎల్ ఎలక్షన్స్. దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాం సార్ మూవీస్. దట్ వాజ్ వన్ థింగ్ వాట్ హ్యాపెండ్. బట్ IPL 26th అయిపోతుంది, 31st మూవీ రిలీజ్. June 4th రిజల్ట్స్ ఉన్నాయి. బట్ దెన్ ఎలక్షన్ కాదు కాబట్టి వీఆర్ నాట్ రియలీ ఇట్స్ వెరీ గుడ్ టైమింగ్ అండి. ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రాదు. రైట్ నేను సినిమా చూసినప్పుడు కూడా లైక్ మనం లైక్ సాయిట్ ఒక 3-4 months బ్యాక్ చూసినప్పుడు అయినా సినిమా చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది సినిమా అన్నా. కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు.
సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్ హైపర్ ఆల్ దిస్ స్టఫ్ ఉంది కదా, అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి. సో ఒక రేసీగా అంటే ఇలాంటి జోనర్స్ మన దగ్గర ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో. మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లైక్ రియల్ ఎక్సైటెడ్ అనుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ లైక్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ మిమ్మల్ని కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెన్ యూ హర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్? యాక్చువల్లీ అది కోవిడ్ టైంలో అయింది, అచ్చా సెకండ్ వేవ్ అనుకుంటా. సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగం ఉంది, ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం తెలియదు అది. సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తులేదు, బట్ ఐ డి నాట్ స్లీప్ ఫర్ మోర్ దెన్ 26 hours, 24 hours పడుకోలేదు నేను. బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా దట్ వింటున్నాను సో అండ్ సో టైంకి అని. సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది ఇది అని అంటే ఎందుకులే అని సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నా. ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా, టెన్షన్ వస్తుంది ఇప్పుడు పడుకుంటానా ఏంటని. బట్ కథ స్టార్ట్ చేసాడు, అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం. సో అది సో నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి. తర్వాత అప్పుడు చెప్పలేదు నేను, అంత పడుకోకుండా వచ్చాను, తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక. బట్ పర్సనలీ యూ లైక్ క్రికెట్ కదా, లైక్ యూ ప్లే క్రికెట్ అండ్ ఆల్సో is that a reason అన్నమాట దానివల్ల ఏమన్నా? నాట్ రియల్లీ క్రికెట్ అని కదా, లైక్ ద ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ అండ్ యా ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఏదైతే ఉందో, ఐ వుడ్ నాట్ సే యాక్షన్ బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రీన్ ప్లే. కరెక్ట్. సో ఐ వాజ్ హుక్డ్. ప్రశాంత్ నరేట్ చేస్తున్నంతసేపు ఓకే నెక్స్ట్ ఏమవుద్ది అని. అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది. సో there was no reason for me to not do this film, because నాకు as an actor who's trying to find his foot, ఇలాంటి స్క్రిప్ట్ ఓవర్ హీరోయిక్గా లేదు, బట్ there is a heroism in it, there is an emotion which an actor of my screen experience should do. Right. Audience కు ఉండే ఎమోషన్ కూడా రిలేటబుల్ ఎమోషన్ ఉంటుంది చాలా. ఫాదర్ కానీ ఒక కెరియర్ కానీ చాలా మంది క్రికెటర్ కానీ ఏదన్నా సినిమాలోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్ తోని సిటీకి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది మనం కూడా అలాగే కమ్ టు ఎస్పెషల్లీ సార్ మన సెల్ఫ్ నుంచి జూబ్లీహిల్స్ వచ్చా, బట్ అది కూడా వచ్చినట్టే. ఇప్పుడు ఎలా అంటే నేను సినిమా చేసేటప్పుడు కూడా రంగరాజన్ కానీ నేను జనరల్గా ఒక యూజువల్గానే కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం సాఫ్ట్, అంటే ఒక ఐ డోంట్ గెట్ ఇన్ టు థింగ్స్. మనవాడికి వెనకలు తీసుకెళ్ళి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తున్నారు చూడు, ప్రశాంత్ అది సెట్ అవ్వట్లేదు చూడు అంటే అసలు ఇంకా నిమిషం కూడా ఆగడనమాట. ఇంకా నాకు తెలిసి మన సినిమాలో క్యారెక్టర్ కూడా గమనిస్తే ఫస్ట్లో చాలా కామ్గా ఉంటాడు, అలాగే తీసుకెళ్ళి వెన్ ఒక రైట్ మూమెంట్ అయినప్పుడు ఇంకా నేను ఎవరిని వినని చెప్పేసి కార్ చేసుకుని లైక్ అగ్రెసివ్నెస్ ఉంటుంది సార్. సో నాకు అనిపించింది క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్లో హీరోగా బిల్డ్ చేశారు, అంటే హీరోని క్యారెక్టర్గా చేయలేదు, అంటే క్యారెక్టర్ మన హీరోగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు చూసినప్పుడు అనిపించింది అనమాట. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా వస్తున్నప్పుడు కార్లో ఈ కథ గురించి ఆలోచిస్తుంటే అబ్బా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫీవర్లో ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే చాలా ఇంకా ఎక్కువ రిలేటబుల్ కొంత సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. సో నీ వాట్ డూ యూ ఫీల్ ప్రశాంత్ లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ కార్తిక్, లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది, yes like has been there in industry for a couple of years, so నీకేమనిపిస్తుంది లైక్ what's your work experience అన్నమాట? నవ్విస్తావు. ఓకే ఈవెన్చువల్లీ లైక్ ఐ థింక్ ప్రశాంత్ నేను చెప్తా, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు పిక్చర్లో అనుకుంటున్నా అని చెప్తున్నా. స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు ఓకే బాగుంది అని అన్నాను, తర్వాత నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా సాంగ్ నాకే ఇది చూపించి ఎందుకు బాగాలేదంటే ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇదంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే అసలు ఇంకొంచెం ఏదైనా ప్లీజ్ చేయడం అంటే జనరల్ డైరెక్ట్ హీరోకి వచ్చినప్పుడు మనం అసలు మీరు అది ఏదో కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు 1% కూడా లేదు. వచ్చాడు కట్ చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు
సర్లే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా. బట్ అట్లా స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే లిటరల్లీ నేను రోజుకి 2-3 సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము, సతాయించడము, ఏదో ఒకటి చేస్తుంటా, అలా గెలుపుతుంటా, ఏదో చేస్తుంటా. సో అంటే మొత్తం రివెంజ్, డే 1 రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నా, బాగా క్లోజ్ అయ్యి సినిమా ఇది అయిపోయిన తర్వాత. మాకు ఎలా ఉండిందంటే ప్రశాంత్, ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా, ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం. పూరి గారు నేను ఈరోజు మనకు సడన్గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు, వచ్చేసి సరే యాక్టర్ ఇవాళ డేట్ లేదంట, ఇష్యూ అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తీసేద్దాం, తర్వాత రేపు పొద్దున యాక్టర్ తీసుకుందాం అంటారు కదా. సో అలాగా టెన్షన్ పడరు, మేనేజ్ చేస్తారు యూజువల్లీ. సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చేసే దాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి. సో ఈ 2 విషయాలు ఎదురు ఉండేవి ప్రశాంత్ దగ్గర. అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట, అక్కడ ఆగకుండా. ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే, మనము ఎవరన్నా చెప్పి ఆపాలి, ప్రశాంత్ ఇది ఓకే రా, ఇది చాలు, ఇది ఓకే, ఇది ఇంతవరకు ఓకే, ఇలా వెళ్ళిపోతుంటాడు. కాదు అప్పుడు ఆపమని చెప్పడానికి మీరైనా ఉన్నారు, ఇప్పుడు నా మీద మొత్తం పడ్డాడు, చెప్పడానికి ఎవరు లేరు కదా. సో మనకి ఏంటంటే మనకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ, యూజువల్లీ 1-2 సార్లు అంత మనం మూవీ థియేటర్లో ఎప్పుడో కలిసాము. బట్ సమ్ టైమ్స్ వెన్ యూ లుక్ సమ్ యాక్టర్స్ కదా, వీ రిలేట్ టు దెమ్. అరే మనం కష్టపడి వచ్చాము, వీళ్ళు కూడా మనలాగానే లైక్ యూనో వాళ్ళు షైన్ అవ్వాలి, వాళ్ళు యూనో ఆల్ దీస్ థింగ్స్ యూ ఫీల్ అనమాట. ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే, నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి. సో వెన్ యూ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా, ఓకే మనం చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి, అదొకటి అనిపించింది నాకు. బట్ యు ఏడీ లాగా చేసినప్పుడు యు కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్స్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు, బట్ యు హావ్ సీన్ ద ఎడిట్ వర్షన్. సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు, ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ కానీ ఎలా ఉంటుంది అని. దానికి యూనో సిమిలర్ గా ఉందా, డిఫరెంట్ గా ఉందా? నేను యాక్చువల్గా షాక్ అంటే, ఎందుకంటే నాకు స్లైడ్ అంతా తెలుసు అంతే, బట్ వెన్ ఐ సా ఇట్ ఎస్పెషల్లీ ఆ కార్ చేసి ఒకటి సీక్వెన్స్ ఉంటుంది సార్, లైక్ యాక్షన్ జరుగుతుంది, దిలీప్ మాస్టర్ షూట్ చేశారు కదా. సో చూసినప్పుడు భలే అనిపించింది నాకు, అరే భలే చేశాడు, ఎలా ఆలోచించాడు ఏంటి అని. అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని సిచ్యువేషన్లో పెట్టడం అనేది పీపుల్ ట్రై టు అటెంప్ట్, కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో. అది చాలా బాగా హోల్డ్ చేయాలి, అంత ఈజీ కాదు. అంటే వీ హ్యావ్ సీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్ లియామ్ నీసన్ చేస్తే ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు, హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు, తక్కువ ఉంటాయి సినిమా చాలా. అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాజ్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో. సో నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ ఒక స్టేజ్ నాకు అనిపించింది, నేను మర్చిపోయా అసలు, లైక్ మీరు చేస్తానని మర్చిపోయి ఆ బ్రదర్స్ ఇద్దరు మాట అన్నప్పుడు నాకు అనిపించింది, అరే మా బాధ వేసింది. అంటే ఫస్ట్ అరే మా బాగానే హ్యాండిల్ చేశారు అసలు అని సీరియస్గానే. దట్ ఎందుకంటే పాపం అంటే లైక్ విక్టిమ్ అంటే ఒక ప్రాబ్లమ్ నుంచి నాకు ఫస్ట్ టైం చాలా రోజులతో తెలియని సినిమా చూడండి, ప్రాబ్లం మీద అరే ఆపండ్రా బాబు చాలు, ఎంత పెడతారు ఈ క్యారెక్టర్కి అని అలా ఆ ఫీలింగ్ అనిపించింది నాకు. ఒక అంటే యూజువల్గా రాసుకుంటాం మనం ఇప్పుడు బుక్స్ చదివేటప్పుడు, ఫిలిం బుక్స్ చదివేటప్పుడు, దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటగనిస్ట్కి ప్రాబ్లం పెట్టాలి అని అంటుంటారు, కానీ ఎలా పెడతారు ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మనకు అనిపిస్తుంటారు కదా. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ సినిమా ఒక ప్రాబ్లంతో ఆపకుండా అన్ని సైడ్స్ అటాక్ చేశారు యాక్చువల్గా. ఆల్ స్మాల్ థింగ్స్ కూడా బిల్డ్ అయ్యి వస్తున్నాయి కదా సినిమాలో. ఇట్ వాజ్ ఆల్ ప్రోగ్రెసింగ్ వెరీ నైస్లీ. అండ్ టైసన్ కూడా డిడెంట్ ఎక్స్పెక్ట్, ఆయన లైక్ రాహుల్, సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నేను చూసే వరకు తెలియదు మీ బ్రదర్ అని చెప్పేసి, చాలా రోజులు అది చూస్తున్నాను, బాగా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఇవన్నీ కూడా చాలా బాగా యాడ్ అయ్యేమో అనిపించింది. అండ్ అంటే ఈ స్పేస్లో మీరు చేయలేదు అనిపించింది సినిమా, లైక్ ఈ పర్టికులర్ స్పేస్లో హ్యాపీ గాయ్ లైఫ్ టర్న్స్ లైక్ కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అవ్వడం కూడా మనం అనడానికి ఈజీ చాలా, కానీ అది తీయడం వెరీ టఫ్. అది ఇదే ప్లాట్ అంటే ఇది కాదు, ఇదా అన్నట్టు లైక్ ఇట్ కీప్ ఆన్ షిఫ్ట్ ప్లాస్ ఇదా ప్లాట్ అని దీస్ థింగ్స్ లైక్ రియల్లీ గుడ్ అనిపించింది. నేను జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ మూవీ రిలీజ్ కి ముందు మనం ఒక ట్రస్టెడ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరి ఇద్దరు చూపిస్తాము, వాళ్ళు బాగుందని అంటారు, ఓకే బాగుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ సో నా ముందు సినిమాలు కూడా వర్క్ అవ్వని కూడా ఇప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ చూపించినప్పుడు బాగుందిరా బాగా చేసాం. ఈ సినిమా చూసిన తర్వాత వాడు వచ్చిన అతను అంటున్నాడు మా ఫ్రెండ్, అరే నేను ఇన్ని రోజులు సినిమాలో నిన్ను చూశాను, నిన్ను చూసినందుకు నీ పర్ఫార్మెన్స్, మావాడు ఇలా చేస్తున్నాడు, మావాడు ఈ క్యారెక్టర్ చేసాడు, సీన్ బాగుంది వల్ల నాకు బాగుంది అనిపించింది.
ఈ సినిమా మొత్తం అయిపోయాక నిజంగా నాకు నిన్ను చూడలేదు నేను ఫస్ట్ టైం, అంత ఇన్వాల్వ్ అయిపోయా మూవీలో. అరే కార్తికే గాడు కదా ఇది అన్నది నాకు థాట్ లోకి రాలేదు. సినిమా పరంగానే నేను చూసాను మొత్తం, సినిమాలోనే ఇన్వాల్వ్ అయ్యా. అంటే అమ్మా ఇది పనొద్దురా అంతే. యూజువల్లీ ఐ థింక్ లైక్ దట్స్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది. లైక్ కదా లైక్ మనము వాట్ యు కాల్ మన హీరో ఎవరో ఏం చేస్తాను పక్కన పెట్టేసి క్యారెక్టర్స్గా మనము విల్ గెట్ కనెక్టెడ్ టు దోస్ సమ్ థింగ్స్ కదా. ఐ థింక్ దట్స్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ఏ మూవీ అనిపించింది. మనోడు కూడా ఎలా అంటే అన్నీ అయిన తర్వాత ఇట్లా కాంటాక్ట్ చూసుకుంటాడు. సుజిత్ ఒకసారి ఇప్పుడు సుజిత్కి మెసేజ్ చేద్దాం వద్దా, నేను ఇంటర్వ్యూ ఇస్తాను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. ఎందుకు ఇన్సార్లు థ్యాంక్స్ చెప్తున్నాడు ప్రశాంత్ అనిపించింది. అప్పుడు అర్థమైంది నువ్వు జనరల్గా చెయ్యవు కదా సుజిత్, చెయ్యను. అదే చెయ్యవు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు నువ్వు ఒకటి రన్నింగ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు. ఎలక్షన్ అయిపోయింది, కళ్యాణ్ గారు వస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూటింగ్. తర్వాత నానిగారి సినిమా ఉంది నెక్స్ట్. నాకు తెలుసు నువ్వు అంటే నీ స్కెడ్యూల్ నాకు తెలుసు కదా పర్సనల్గా. అంటే అండ్ మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ దీని తర్వాత ఈ గ్యాప్ లో వచ్చి చేస్తున్నావు కాబట్టి ఇంకేం చేస్తా థ్యాంక్స్ చెప్పడం తప్ప. బట్ ప్రశాంత్ నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీన్, అంటే యూ హావ్ సీన్ సుజిత్ even before he became a director, like chinna short films are that good, he was good, short films he was a good director, star director, star short film director, YouTube ki star. Akkad nunchi now he is this star, one of the star directors our range. So you have seen him throughout the journey, like what is the one thing that is same or one thing that changed? I think నాకు అసలు 100% కూడా చేంజింగ్ అనిపిస్తలే. ఫస్ట్ నుంచి కూడా ఆ ఎంతూసియాజం ఉంటుంది మనోడి దగ్గర. షూట్ చేద్దామంటే మనోడికి అదేదో అంటే అది నువ్వు ఒక మంచి టైం పాస్ చేస్తే ఒక ఇష్టంగా చేస్తాం చూడు, మనం క్రికెట్ చూస్తాం, అది ఆ షూటింగ్ అనేది మనోడు బాగా ఇష్టం ఉంటుంది షార్ట్ ఫిల్మ్ టైం నుంచి. కానీ బట్ వెన్ యూ వర్క్ స్టార్స్ కదా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. స్టార్స్కి ఏంటంటే ఆబ్వియస్లీ ఒక కొన్ని పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు, మనం కూడా మన కథ చెప్పాలని ట్రై చేస్తుంటాం. ఐ బీన్ సీయింగ్ సహా చేసేటప్పుడు మేము చాలా డ్రాఫ్ట్స్ రాసాము. ఇప్పుడు ఓజీ ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫ్లోలో రాశాను. అండ్ మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో పర్సనల్గా సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆన్సర్స్ లైక్ అవన్నీ కూడా వి ట్రై టు పుట్ ఇట్ అనమాట. సో నాకు అదే అంటున్నా, లైక్ ప్రశాంత్ కూడా వెన్ నీ రోట్ ఆల్సో ఐ వాస్ టెల్లింగ్, నీ గట్ ఫీలింగ్ తెలిపో సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వదా, 10 మంది రైటర్స్ కూర్చోవడం వల్ల సినిమా క్రియేట్ అవుతుందా అనేది ఎక్కడ లేదు. బట్ మన గట్ ఫీలింగ్ తెలిపోతే అట్లీస్ట్ మన ఫ్లేవర్ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా. పీపుల్ కూడా అదే కదా కావాలి. పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తాను జనాలందరూ. సో నాకు అనిపించింది అందులో మన సినిమాలో అది ఉంది. ట్రెడిషనల్గా వెళ్ళకుండా అట్లీస్ట్ ఫస్ట్ దాన్ని ఒకటి ప్రాపర్గా అసలు మనం ఏందనేది మనం అటెంప్ట్ చేసుకుంటే. ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ మే సే జనరల్లీ మనకి సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు కదా, లైక్ న్యూ డైరెక్టర్స్. మనకి పూరి గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అదే బోయపాటి, ఆల్ దోస్ స్టార్ డైరెక్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ యంగ్ డైరెక్టర్స్ హూ వుడ్ డైరెక్ట్ స్టార్స్ ఆర్ హూ వుడ్ మేక్ బిగ్ ఫిలిమ్స్. అది తమిళ్లో ఎక్కువ వచ్చారు. అవునవును, లోకేష్ కనకరాజ్ గారు. తెలుగులో యాక్చువల్లీ పీపుల్ మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు ఆ స్లాట్ లో, యూనో యంగ్ డైరెక్టర్. ఎందుకంటే ఒక కొత్త ఒక అప్పటి వరకు పాత సినిమాలు తీయని డైరెక్టర్ వస్తే ఫ్రెష్ ఐడియాగా ఇంకేదైనా కొత్తగా ఉంటుంది, స్టార్స్ కి కూడా కొత్తగా ఉంటుంది చేసేటప్పుడు. సో తెలుగులో లైక్ బికాస్ యు ఆర్ ద వన్ హూ పీపుల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ దట్. ఆర్ ఇప్పుడు ప్రశాంత్ కూడా మూవీ చేశాడు కాబట్టి వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ ఫీల్ వన్ థింగ్ ఈ కొత్త యంగ్ డైరెక్టర్స్ ఒకటి ఫాలో అవ్వాల్సిందో, లేకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడైనా, వాళ్ళు సినిమా పట్టేటప్పుడైనా, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ ఫీల్ షుడ్ బి దేర్? అంటే బేసిక్లీ కేటగిరీగా చూస్తే లైక్ 2-3 థింగ్స్ అనమాట. అందులో ఫస్ట్ థింగ్ అంటే వెన్ పీపుల్ వాంటెడ్ టు డూ డెబ్యూ సినిమా, ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే స్టోరీ, ఆబ్వియస్లీ ద స్టోరీ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 10-15 మినిట్స్లో, అంటే అప్పట్లో మనీ సార్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూస్తున్నప్పుడు అనేవాళ్ళు, ఒక సినిమా నువ్వు 3 మినిట్స్ చెప్పగలిగితే, 3 మినిట్స్లో జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే, 3 మినిట్స్లో కథను చెప్పగలిగితే అదే నీ సినిమా. దట్స్ వాట్ ద స్టోరీస్. సో ఆల్వేస్ టెల్ పీపుల్ లైక్ 10 మినిట్స్లో ఎంత ఎగ్జైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతాం. ఎందుకు 10 మినిట్స్ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో, అండ్ ఎగ్జైటింగ్గా ఉండాలి యాక్టర్కి. అండ్ ఇప్పుడు ఒక హీరో వచ్చి మనల్ని నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా? అంటే లైక్ ఆ రోజులు పోయేదట, ఈ సినిమా పని చేసా, ఆ సినిమా పని చేశాను, సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి.
సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని, ఇప్పుడు అదే చెప్పేవాడిని, దట్ మనం ఏదో షూట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ నైస్ లైక్ ఎ షో రీల్. చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి. సో నాకు అనిపించిన పీపుల్ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్. అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి, లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్డ్ మీ, లైక్ యూనో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను. దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ, బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నేనంటే ఇష్టం అయితే చేయడు కదా, ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ మీ. సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా అంటే మనం తెలుగు సినిమా కన్నా మించిన కమర్షియల్ సినిమా లేవు. అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ ఇన్ ఇట్ అంటున్నా. ఇప్పుడు మా ఫెలో ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు, చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అనమాట, అండ్ లైక్ హూ ఆర్ గెటింగ్ టు స్టార్ హీరోస్. సో అందరికి ఒక సపరేట్గా ఒకటి ఉంది చూసారా, అంటే ఇతను ఇలా చేస్తాడు, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది. లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది. డెవలప్ ఇంటెన్షన్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్. అంటే అరే ఇప్పుడు నేను సడన్గా హీరోకి ఒక రోజు లేచి ఏమంటాడు, నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు, వాట్ డూ యూ సీ? ఆబ్వియస్లీ ఎవరైనా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు. సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అది కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు సుజీత్ అయిన టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు, సినిమా వచ్చేప్పుడు బాగుంటుంది అని అంటారు. అది నాకు వద్దు, సినిమా బాగుండాలనుకున్నా. సో లైక్ ఐ హావ్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి, అంటే సినిమాని ఎలా చేయగలుగుతాను. ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారి కంబ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీ ఉంది. సో దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూనో ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటెంట్ ఒక టీజర్ కూడా రాలేదు, బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్. అంటే టీజర్ వచ్చింది, బట్ గ్లిమ్స్ వచ్చింది అంతే కదా. అది చాలా ఇప్పటికీ అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది. అంటే అప్పుడు ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం ఆ మ్యూజిక్. ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే అది వచ్చేస్తుంది. సో దట్స్ వన్ థింగ్ యూనో, అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక యాక్టర్ గా మాకన్నా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటివి వాళ్ళు ఉండాలి. మా సినిమా బాగుంటుంది రా అని చెప్పాలంటే ఎంత అని చెప్తాం, ఎంత ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక సంథింగ్ రిలేటబుల్ థింగ్ ని వీ హ్యావ్ టు గెట్ టు దట్ హీరో. ఇప్పుడు RX100లో ఏంటి అంటే ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి దే ఫెల్ట్ ఇట్ అనమాట. అంటే సంథింగ్ రిలేటబుల్ అనమాట. ప్రభాస్ అన్నకు వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేక్ ఓవర్. యాక్చువల్గా సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ అడిగేవాళ్ళు, లవ్ స్టోరీ చేద్దాము బాహుబలి దాత అనేవాళ్ళు, కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు. ఓజీ కూడా సపోజ్ టు రీమేక్ అనమాట, నన్ను అలా పిలిచారు. దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడం లైక్ యూనో ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు. లక్కీగా నేచర్ మనకు కోఆపరేట్ చేస్తుంటారు కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు. ఏమైనా కొత్తగా ఉందా అని ఒకరోజు అన్నారు అంతే. ఇంకా సో ఇంకా ఒక లైన్ చెప్పా, లైక్ డన్. జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను యూజువలీ నాకు చాలా ఇష్టం. లైక్ ఐ వాచ్ లాట్ ఆఫ్ జాపనీస్ మూవీస్. అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. కళ్యాణ్ గారికి లైక్ కళ్యాణ్ గారు సన్ నేమ్ కూడా అకిరా, లైక్ అకిరా కురోసావా డైరెక్టర్ నుంచి పెట్టుకున్నారు. సో లైక్ అంటే లైక్ ఐ సీన్ ఇస్ నేమ్ కూడా అట్లా ఉంటుందా ఇక్కడ సినిమాలోనా? లీక్ చేయాలి చెప్పాల్సిందే. సినిమా ఇస్ కాల్డ్ ఓజీ కదా. సో సినిమా ఇస్ లైక్ ఓజస్ గంభీరా అనమాట. ఓజస్ గంభీరా. సో ఓజస్ అనేది లైక్ మాస్టర్ నేమ్ అండ్ గంభీరా ఇస్ హీరోస్ నేమ్. మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్. సో అలాగా ఓజస్ గంభీరా అని ఓజీ అని పెట్టాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. సో దట్స్ హౌ ఇట్ కేమ్. అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది. బికాస్ యూ ఆల్వేస్ ఇమాజిన్ దట్. అంటే ఆయన లైక్ ఐ సీన్ హిస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్ లో ఆయన పాపం పెడుతూ ఉంటారు. అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఈ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవ్రీవన్ లైక్ ది రిలేట్ టు ఇట్ అనమాట. వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉంటే బాగుంటుంది. సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా. దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయింగ్ లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా, సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, దానివల్ల రియలీ వర్క్డ్ అవుట్. అండ్ టీజర్స్ అంతా కూడా మనము అది చింపేస్తాం. లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్.
అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడు ట్రైలర్ కూడా చేసాము, అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆబ్వియస్లీ. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అనమాట, కొంచెం కళ్యాణ్ కొత్తగా చూస్తే బాగుంటుంది. యా, I've got one rapid fire for you prepared. అయ్యో, So give me. You're okay with that, right? అంటే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను అనేసి అడిగాను. క్వశ్చన్స్ ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్? ఓకేలే, ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ యూ కెన్ అవాయిడ్, బట్ నాకు తెలిసి అయితే కాంట్రవర్షియల్. రన్ రాజా రన్, సాహో, ఓజీ, వాట్స్ మోర్ స్పెషల్ ఫర్ యూ? రన్ రాజా రన్. సూపర్. Pan Indian action cinema versus mass commercial cinema, what do you want to do? Pan India sleek action or mass? అంటే మాస్ కమర్షియల్ తేలు ఉంది యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ వెయిటింగ్, అంటే ఛాన్స్ వస్తే మేబీ ఆఫ్టర్ దిస్ అనుకుంటా. యా, రైట్. ఓకే. 1000 crore collection versus Oscar award. రెండు వద్దు, రెండు అవసరం లేదు. లైక్ నో, రెండు హిట్ ఉంటే చాలు సినిమా. యాక్చువల్ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్లేమో. ఫస్ట్ రోజు మన హిట్ రా బాబు మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ చాలు. ఐ మీన్, సో వాట్ యు బిగ్గెస్ట్ స్టార్ వర్సెస్ హైయెస్ట్ బడ్జెట్? అంటే బిగ్గెస్ట్ స్టార్ బడ్జెట్ ఉంటుంది, హైయెస్ట్ బడ్జెట్ కానీ నార్మల్ హీరో. అంటే లైక్ హైయెస్ట్ బడ్జెట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్, బట్ ఇమాజినరీ కేస్ లో చెప్తున్నా. యా, బడ్జెట్ ఎక్కువ ఉండి నార్మల్ హీరో ఉంటే మేబీ అంటే సంథింగ్ టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనిపిస్తుంది, రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు కావాల్సినట్టు మీరు సినిమా చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఎవరు చూస్తారో తెలియదు, అదొకటే ప్రాబ్లం. బట్ స్టిల్ అది కూడా ఉంది, మన కోసం మన మీద చూసుకోవాలేమో. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. యా, ఓకే. ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యూనిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ డైరెక్ట్ చేశారు, ఖుషియో గబ్బర్ సింగ్ వస్తుంది అనుకున్నా. జానీ అసలు అంటే అది ఎప్పుడో ఆ టైంలో వచ్చేసింది, కానీ నాకు గుర్తుంది, నేను అనంతపురంలో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా, సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు అంటే, లైక్ సింగ్ సౌండ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. బ్రిలియంట్. అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీయలే నేను 7 days. నేను కళ్యాణ్ కూడా చెప్పాను మొన్న ఎప్పుడో, ఆ బ్యాండ్ 7 days పడుకుని అట్లా స్నాన్ చేస్తానండి. గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ డైరెక్టింగ్ ద సేమ్ హీరో, భోజనం కట్టుకుని వెళ్తా. వాట్ జానర్ వుడ్ యు డూ వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంతా లైక్ నో యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ అలా ఉంటే, అంటే ప్రభాస్ అనే ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆఫ్టర్ బాహుబలి ఆ ఇమేజ్ అయిపోయింది, బట్ అంటే he enjoyed his comedy before. లైక్ యు నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గై అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, రాయన్ గోస్లింగ్ కదా. ఫాల్ గై చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో గాయ్ విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు, అదే కదా, స్టండబుల్ ఉంటాడు, ప్రాబ్లం లో ఉంటాడు, బట్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ దాన్ని ఇన్ ఎ ఫనీ వే, బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. సేమ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి, వాట్ జానర్ ఆర్ హౌ వుడ్ యూ షో హిమ్? ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి గారితో అవ్వాల్సింది. నేను చిరంజీవి గారితో కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది, కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది. బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం వేస్తుంది, ఏం చేయాలి బాబు అని. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే, సో యాక్షన్ is something I'll keep on doing. అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా. సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ షూర్. బట్ అగైన్ ఫన్ ఆల్సో నో. చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవుతుంది కదా. సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు. Yeah, I wish like I'll direct also very soon. But yeah, it should happen. You're all looking forward. Who or what is your inspiration to be a director? Ever unnara like, or what was the thing that what or any movie?
బిగ్గెస్ట్ ఇంపాక్ట్? అండ్ 1-2 మూవీస్ లైక్ ఇన్స్పైర్డ్ మీ అంటే అప్పట్లో ఒకటి లైక్ శంకర్ గారి సినిమా జెంటిల్మెన్ గా సారీ ఒకే ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రా సినిమా ఎలా ఉందని, అంటే చాలా క్రేజీగా అనిపించింది. తర్వాత అతడు చూసినప్పుడు కూడా అనిపించింది. అతడు చూసినప్పుడు అసలు ఏంటిది సినిమా ఇది అంటే ఎంత అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైంలో నాకు 2004లో వచ్చి అనుకుంటా కదా అలాంటి యాక్షన్స్ మనం నేను 9th క్లాస్ అనుకుంటా. 2006 లేదు 5 కదా 4-5 ఉంది 2005 9th or 10th ఉన్నప్పుడు. అప్పుడు నాకైతే టెక్నికల్ బ్రిలియన్స్. నేను అతను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని. సో అతడు సినిమా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్హుడ్ ఎపిసోడ్, అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసాను అనమాట. సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట. నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంతసేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ I should break down అనమాట సీన్స్. What was your happiest moment in your journey so far as a director? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ సినిమా అనే అనుకుంటా. అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను. బావర్చిలో బిర్యానీ తిన్నాం. ఫస్ట్ షో తర్వాత కదా, మార్నింగ్ షో తర్వాత ప్యాడేజ్ వెళ్ళామా? లేదు ముందు బావర్చికి వెళ్ళాం. తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు సంధ్యలో ఉండే సంధ్య నుంచి ముందు అప్పుడు కూడా నేను డైరెక్టర్ తెలియదు చాలా మందికి. అందరూ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి అన్న సినిమా తీసాను. ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది. కార్లో వెళ్తున్నా ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు ఇట్టా కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా. ఆ రివ్యూలో కొంచెం 3.25 వేసాడు. ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి. అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారి కథ చెప్పా. ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు, ఏం రియాక్షన్ ఇవ్వలేదు. ఒక 1 hour తర్వాత రెడీ అవ్వు వెళ్దాం ప్రభాస్ అని దగ్గరికి అన్నారు. రే ఇప్పుడే కదా ఉరికిచ్చిస్తున్నాను, అప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఆయన కథ అంతా చెప్పాను, ఏం చెప్పలేదు. సరే వాళ్ళు చెప్తాను నీకన్నా వెళ్ళిపోయాను. హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు, రే మన సినిమా చేస్తున్నాము అన్న. అంటే లైక్ అసలు క్రేజియస్ట్ మూమెంట్ కదా. అంటే రణరాజన్ సినిమా అయ్యి ఒక 2 months అయింది అంతే. ప్రభాస్ అంతా సినిమా ఓకే అయిపోయింది, బాహుబలి తర్వాత నీ సినిమానే రా అంటే అసలు ఆ మూమెంట్ అసలు చెప్పలేమన్నమాట. దాన్ని అది వేరే లెవెల్. అంటే ఇది థర్డ్ మూమెంట్, రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది ఒక థర్డ్ మూమెంట్. ఈ 3 moments నా మూవీస్లో అయితే ప్రజెంట్. టీజర్ లో డైలాగ్ ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటాడు వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడం, నా లైఫ్ లో మా నాన్న. సో హూస్ యువర్ దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? అమ్మ అంటే ఇప్పుడు మై మదర్ ఇస్ లైక్ వన్. What was your first reaction when Prabhas garu said he wants to listen to your script? Yeah, listen to script టెన్షన్ వచ్చింది కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ కిక్. What was your feeling when you are narrating scene to Pawan Kalyan garu at shoot? అబ్బో అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ అ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి. అంటే యూజువల్గా ఏంటంటే నేను కూడా అంతే లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి మీరు ఇష్టం అది ఇష్టం నేను చెప్పను అనమాట. అంటే ఎప్పుడూ చెప్పలేదు. సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నా. అప్పుడు చెప్పా సార్ నేను ఇలాగా యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట. అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్ మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు. ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంట పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎక్సైట్ అయిపోయాడు. ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకే రా బాబు ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, right. Can you tell one quality which is common in both of them? Both of them are very 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 genuine people అనిపించింది. అంటే
దే డోంట్ హార్మ్ అదర్ పీపుల్. అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them. అంటే ప్రభాస్ దగ్గర ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్న ఆవిడ ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, ఈ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యు లైక్ సంథింగ్ కదా అసలు ఇంత ఎక్షన్. దట్స్ వై హి బ్రింగ్స్ ఆల్ దోస్ ఇంటూ హిస్ మూవీస్ ఆల్సో. యు నో మనం చిన్నప్పటి నుంచి అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ అదే నేను యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే వి షార్ట్ వన్ థింగ్ అనమాట. పంచగంటలో మేము షూట్ చేసాము. క్రావ్ మగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా, లేదు ఇంక బాగా చేయాలి మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని సుయిత్ చూడు ఈ మూవ్ బాగుంది అంటే సరే ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వర్షం పడింది, అంతా పడింది, లేదు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం కుమ్మేస్తారు. సూపర్, లక్కీగా ఇట్ హ్యాపెండ్. Oh nice. So you're looking forward to see that work. Yeah. So one multi-starrer you would love to direct. multi-starrer అంటే ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అయితే. How did you keep your cool when you had the immense pressure of handling a film? ఆ ప్రెషర్ ని ఎలా అంటే కామ్ ఉండమే. లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నీషియన్ వర్క్ చేశాను. సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ ఇఫ్ యూ నో సంథింగ్ స్టే కామ్. ఆ మూమెంట్ని ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్గా ఉంటే బెటర్. ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట. సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళాము. దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఫిక్షనల్ సిటీ, సాహోలో వాజీ సిటీ అనేది కానీ అదంతా యూనో వెన్ యూ క్రియేట్ అ వరల్డ్ దాంట్లో ఉండే రూల్స్ అవన్నీ మీకు మాత్రమే ప్రాపర్. అది కూడా ఏమైపోయిందంటే అది చాలా పెద్ద సిటీ. అది అయిపోయేసరికి ఐ కుడెంట్ రియలీ స్పెండ్ టైమ్ ఆన్ దట్. అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయి ఇవి ఎక్కువ ఉన్నాయి. సో అంత టైం అది ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ లైట్గానే ఆ సిటీకి వచ్చింది కూడా ఫస్ట్లో నుంచి రాకుండా. సో దానివల్ల ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు పుట్. లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత 2.5 hours కానీ ఎక్కువ తీయకూడదు, అంత మించి ఏం తీస్తాం. సో మేము యాక్చువల్లీ చాలా అనుకున్నాం అనమాట, ఒక 30 minutes షార్ట్ ఫిల్మ్ చేద్దాం సిటీ గురించి, 10 సినిమా రిలీజ్ అవుతుంది అలా అనుకున్నాం కానీ. సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది, బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇలా ఏదో అనుకున్నాం కానీ బట్ మనం ఓవర్ అయిపోతుందా బాబు అని పక్కన పెట్టాం. What do you think is your biggest plus point as a director? Biggest plus point, biggest strength? అంటే ఐ డోంట్ గెట్ టెన్షన్ అంతే. అంటే స్టేయింగ్ కూల్ అంటే కూల్గా ఇంటెన్షన్ కూడా కాదు కానీ సొల్యూషన్ వర్కింగ్ టువర్డ్స్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది నాకు. గుడ్ థింగ్ లైక్ ఐ విల్ ఏదైనా వర్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. నేను అదే చెప్తుంటా కూడా యూజువలీ లైక్ ఆ సిచ్యువేషన్ మన ఏమవుద్ది మహా అంటే ఏమవుద్ది చంపారు కదా, వెళ్ళరు కదా. సో ఎందుకంటే మీరు రాసుకున్నవన్నీ షూట్ లో 100% అవ్వవు కదా. దట్స్ ద పాయింట్ వేర్ షూటింగ్ ఇస్ ద పాయింట్ వేర్ మీరు రాసుకున్న స్క్రిప్ట్ అంటే అక్కడ 100 మంది చేతిలో ఉంటుంది, లైట్ మెన్ చేతిలో, వాళ్ళ చేతిలో, వీళ్ళ చేతిలో. సో నాతో పాటు చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఫర్ May 31st. So I hope I get your call. Yes, like May 31st మార్నింగ్ వెళ్ళి నేను చూస్తా. అసలు మనం లైక్ మీరు ఇక్కడ ఉన్నారా, you're in Bombay? తెలియదు అసలు లైక్ మోస్ట్లీ 31st ఎక్కడ తెలియదు కానీ బట్ ఎలక్షన్ రిజల్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో May 31st ఎలక్షన్ ఆ టైం అంతా కూడా నేను సినిమా చూసేసి అలా రిలాక్స్ అవుతా. సో సినిమా చూసాక ఫస్ట్ కాల్ చేస్తాను మీకు. June 4th నుంచి నాకు ఎలాగో వర్క్ ఉంటుంది. సో good, we're all excited Prashant. Okay, thank you all the best to you also, bro. Thank you so super hit kotalani korukunnan actually. But that's really sweet of you, Sujit, know to come here and give the time. You have come from all the way from Bombay, works majlo vachi especially for this. That explains your bond with Prashant, and you coming down all the way for your friend and doing this and supporting for your friend. That's really explains friendship ki meer iche value. I think if this quality in you will definitely take you to much more heights. Thanks bro. ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి, ఈ సినిమా హిట్ అవ్వాలని దట్స్ మై ఓన్లీ విష్.
లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్ లైక్ వెరీ మచ్. సో మీకు పర్ఫెక్ట్ సినిమా పడాలి, అండ్ అది మా ప్రశాంత్ సినిమా అయితే ఇంకంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో May 31st we'll all see you in theaters. Yes. So I'll give you a call, both of you. So hopefully cinema blockbuster కొట్టాలని కోరుకున్నా. It will be also. We'll be waiting for that call. Yes, super bro. Done. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సుజిత్.